హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాయ్ తాగినరా? అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే దేవుని పూజ అయింది, కింద ముట్టించుడు మీద ముట్టించుడు చాయ్ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే పని తీరింది నాది, పాలు పొంగుతా ఉన్నాయి. ఏం పని చేస్తున్నారు అందరూ? పనులు తీరినాయా? నేను ఒక్కదాన్నే చాయ్ తాగుడు. మా ఆయనకైతే షుగర్ అయినా చప్పగా తాగుతారు, పాలే తాగుతారు. బియ్యం కడిగిన ఇప్పుడే. అందరు బాగున్నారా? ఇది కొద్దిగా అన్ని తీసి పెరుగు చేస్తారు. పెరుగు అంటే బాగా ఇష్టం మా మనవరాలకు. ఇక కొంచెం వేసి పెరుగు చేయాలి పిల్లకు. పాలు బాగా ఇస్తలేదు మా బర్రె, ఇక అయిపోయింది, కట్టింది కావచ్చు. మంచిగా వస్తలేదు చాయ్ కూడా, ఉప్పు వస్తుంది. బర్రెలు కడితే గట్లే ఉంటాయట చాయ్. పూజలకు పెట్టాను, దేవుళ్ళకు పెట్టాక మిగిలినవి నేను పెట్టుకుంటున్నా పూలు. పని తీరలేదు, ఇంకా బాగా పని ఉంది, బట్టలు అన్నీ. కానీ ముందు పూజ అయితే చేద్దామని. పని నాకు ఇల్లు తోడుచుడు అయినాక అన్నీ తోడుచుకునుడా చేసుకునుడా కింద. బాసాలు తోముకొని ఇప్పుడు తీరింది పని. ఇప్పుడు చాయ్ తాగి బియ్యం ఇప్పుడు తొందరగా కడిగినాక తొందరగా పెట్టాలి. అన్నం మంచిగా కాదు, కొంచెం పావు గంట అయినాక పెడతా, అన్నం మంచిగా అవుతుంది. చాయ్ అయింది, పోసుకున్నాం. టైం బాగానే అవుతుంది, 8 అవుతుంది. కలుపులు మొదలు పెట్టాలిగా, గడ్డి మందు పోసినామని ఆగుతున్నాం. నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంగీకరించిన అభివృద్ధి చేసి పెళ్లి కావలసిన సంయుక్త జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు తుడిచేయగలరా? ఆమె నిరపరాధిని రేపు ఆమెను చేసుకోబోయేమని నమ్మించగలరా? మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా? అయితే చాలా 2 బిస్కెట్లు అన్నది ఏనాది నాకు అంత ఛాయ్ తాగినట్లు అనిపించదు ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అట్లే అలవాటు నాకు. మరో పరిష్కారం లేదు. చిన్నప్పుడు బిస్కెట్లు లేని ఛాయ్ అసలే తాగకపోతుంటే అదే అలవాటు అట్లే ఉంది. కనీసం ఒక్క బిస్కెట్ ఉన్నా కానీ ఛాయ్ తాగినట్లు తుర్తి అవుతుంది. ఉట్టి ఛాయ్ తాగితే అంత తాగినట్టు మనసులో పట్టదు మనకు. ఆ టేస్టే వేరుంటుంది ఒక బిస్కెట్ ఛాయలు వేసుకొని తాగినా కానీ.
బాయ్ మరి.